ఇంతకీ మనం ఇందాక నుంచి వాక్యం వింటున్నాం, శరీరము ఆత్మ చుట్టూనే తిరుగుతుంది. ఇందులో ఏది శాశ్వతం? శరీరం శాశ్వతమా, ఆత్మ శాశ్వతమా? ఆత్మే శాశ్వతం. వెరీ గుడ్. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. దాని గురించి ఎవరు ఆలోచన చేయకండి. అది మంటిలో కలిసిపోద్ది. ఎందుకంటే ఆదిలోనే చెప్పాను, నేల మన్ను, గుడారం లాంటిది దేహము, అది శిథిలమైపోద్ది, కలిసిపోద్ది. సో ఆత్మ మాత్రము దానికి మరణం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆత్మకి చావు లేదు. ఉంటే ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఉంటే నరకంలో ఉంటుంది. దానికి ఎండ అంటూ లేదండి. రెండు స్థితులకి వెళ్తుంది నీ ఆత్మ మరణించిన తర్వాత. నీ దేహాన్ని నీ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, అటు నువ్వు చనిపోయిన తర్వాత రెండు స్థితులకి వెళ్తుంది. ఒకటే అటు, రెండోది పరలోకమా నరకమా. ఆత్మకి చావు లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది గ్రహిస్తే క్రైస్తవ ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది తెలిసినా కానీ మనం పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత చనిపోయాక చూద్దాం. చనిపోయాక చూసేది ఏముండదండి. ఇంకా అక్కడ బాగుంటుంది, సలసల అగ్ని ఆనదో పురుగు చావదు. అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు చాయిస్ లేదు. ఇంకా అక్కడ ఉపయోగం ఏముండదండి. అక్కడ ఉన్నప్పుడు అమ్మ అగ్ని ఆనదో పురుగు చావదు స్థితిలోకి వెళ్ళగా ఉంటే కనుక ఇమాజినేషన్ చేసుకోండి. అయ్యో తప్పు అయిపోయింది, నేను తెలుసుకున్నానంటే కుదరదండి. ఇంకా అక్కడ చాయిస్ ఉండదు, మరొక అవకాశం ఉండదు. మరొక అవకాశం ఈ భూమి మీద ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవుడు తండ్రి దేవుడు ఇచ్చాడు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? రక్షింపబడతావు. సద్వినియోగం చేసుకోవా? నేను ఎవ్వరు కూడా కాపాడలేడు. ఈ దేహముతో ఈ ఆలయం అనే ఈ మందిరంలో నీవు నివసిస్తున్నప్పుడే నీ దేవుని నువ్వు మహింపరచు, దేవుని తెలుసుకో, పరిశుద్ధంగా జీవించు, అపవిత్రం చేసుకోకు. ఎప్పుడైతే నువ్వు మరణ పర్యంతం వరకు నమ్మకంగా జీవిస్తావో అప్పుడే నువ్వు నీ ఆత్మీయ స్థితి అద్భుతంగా ఉంటుంది. నువ్వు రక్షింపబడతావు. నీ ఆత్మ సేఫ్గా దేవుని సన్నిధికి చేరుకుంటుంది. ఒకవేళ కాదా, అగ్ని ఆనదో పురుగు చావదు.